రామ బంగారం నేను చెప్పేది విను. నిన్న నా మాట విజయ్, నేను మాట చెప్పనా? నేనేం వినాలనుకోవట్లేదు. ఏంటి విజయ్, అమాయకుణ్ణి. నువ్వెలాంటి వాడివని నాకు తెలుసు. అయ్యో, నేనే తప్పు చేయలేదంటున్నాను. నత్తి వల్ల సరిగ్గా చెప్పలేకపోయా. నువ్వు నన్ను నమ్మాలి. నాకు అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు. ఏం కావాలి? తనకంతా చెప్పేశాను. నేను నా భార్య లేకుండా ఇక్కడి నుంచి కదలను. తను లేకపోతే నాకు జీవితమే లేదు. ఇంకో అమ్మాయితో తిరిగేటప్పుడు తెలియదా నీకు భార్య బిడ్డలు ఉన్నారన్న సంగతి? ఎందుకు అనవసరంగా ఆయనతో మాట్లాడుతున్నారు? మనం వెళ్ళి వకీల్ని కలిసి డైవర్స్ ప్రాసెస్ చేద్దాం. పోరా బయటికి ప్లీజ్. అమ్మని చెప్తున్నా కదా, నా భార్య లేకుండా చెప్తున్నా కదా. నీకు ఎంత డబ్బిచ్చైనా సరే నా కూతురికి వేరే భర్తను ఎలా తేవాలో నాకు తెలుసు. అది గెట్ అవుట్, ఐ సే యు గెట్ అవుట్. అయినా అంత అనుమానం పనికిరాదు నీకు. ఎంత అందమైన అమ్మాయి ఉండగా ఇంకో అమ్మాయి ఎందుకు నాకు? సారీ, అప్పుడు నేను నిజంగా నమ్మేశాను. ఇప్పుడు ఆ సమస్యలన్నీ తీరిపోయాయి. ఏది ఒక ముద్దివ్వు. అయ్యో, వెళ్ళు. అక్కడ అందరూ పెళ్లి గురించి మాట్లాడుతున్నారు, మీరు వెళ్ళండి. మన సన్నీలాగే ఆకారం ఉన్న రౌడీని ఇతను చూడలేదంటే ఇలాంటి ఒక ఫంక్షన్ జరిగే ఉండదు. వాడికి బొక్కలు ఎరగదీసా. కుమ్ముడు అంటే కుమ్ముడు, ఇలాంటి కుమ్ముడు కాదు తెలుసా? అది నీకెలా తెలుసు? మరి ఎవరో చెప్తుండగా విన్నా. ఏది ఏమైనా ఎవరెక్కడ చేరాలో అక్కడ చేరతారు, మీకు తెలుసు కదా. అయితే వచ్చే ఆదివారం నిశ్చితార్థం పెట్టుకుందాం. 10వ తారీఖున పెళ్లి. నాకు ఓకే. ఆ రౌడీ చంద్రసేనన్ వల్లే నీ లైఫ్ క్లియర్ అయింది. హలో, మీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఎవరు? చంద్రశేఖర్, నా ఫ్రెండ్. మొత్తానికి సమస్య తీరిపోయింది. నాకు ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరుగుతోంది. వావ్, కంగ్రాచులేషన్స్. అనుపమ నన్ను వాళ్ళ ఇంటికి రమ్మని కబురు పంపింది. ఏదో మాట్లాడాలంట. అయితే మీకు కంగ్రాట్స్ చెప్పే సమయం వచ్చింది. వదలద్దు. కానీ నేను వెళుతుంది పెళ్లి గురించి మాట్లాడడానికి కాదు. తను చేసిన ద్రోహానికి శిక్ష విధించేశాం. మగాళం కాబట్టి మనకి పౌరుషం ఉంటుందిగా. నేనెప్పుడూ ఎంతో బిజీగా ఉండే వ్యక్తిని నేను. అందువల్ల నన్ను ఎందుకు అంత అర్జెంటుగా రమ్మన్నారో చెప్తే బాగుంటుంది. హలో, చెప్పండి. నేను తాతయ్యతో చెప్పేశాను, నేనికపై ఎవరిని పెళ్లి చేసుకోను అని. మంచిది. ముందు ఒప్పుకోలేదు, తర్వాత మన పెళ్లికి ఆయన ఒప్పుకున్నారు. అది ఇంకా మంచి విషయం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఐఎమ్ సో హ్యాపీ. బంగారం, మరి ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోకు. ఈ ప్రపంచం మొత్తం నా అరిచేతుల్లో ఉందనుకుని ఎంతో విర్రవీగిపోతున్న అనుపమకి నాకు పెళ్ళ. అది ఎప్పటికీ జరగదు. అవును, సేనన్నే. నువ్వు ఇంకెవరైనా చూసుకో. నేను నచ్చానని చెప్పారుగా, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నేను ఎప్పుడు చెప్పలేదే. అబద్ధం చెప్పొద్దు. అబద్ధం చెప్పే అలవాటు నాకు లేదు, కానీ నీకుంది. నా గురించి మీకు సరిగ్గా తెలియదు. నాకు బాగా తెలుసు. నీ స్వార్థం కోసం ఎన్నో కట్టుకథలల్లి ఎవరి జీవితాన్నైనా ఎంతో సులభంగా పాడు చేయాలనుకునే ఒక మూర్ఖురాలివి. ఇంకెప్పుడు ఈ విషయం గురించి నాతో మాట్లాడుకో. మిస్టర్ చంద్రసేనన్, నన్ను ఓడించాననుకోకండి. నేను తప్ప ఇంకో లైఫ్ పార్ట్నర్ మీకు ఉండదు. చూద్దాం. అది చూద్దాం. నీ కోరికలన్నీ నీ మనసులోనే దాచుకో. నేను నిన్ను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు. ఏమైందమ్మా? భయపడటానికి ఏం లేదు. కుక్కపిల్ల గడ్డి తింటే కూడా ఇలాగే. ఆయుర్వేదంలో ఒక మందుంది, దశమూలరిష్టాన్ని జీరగారిష్టాన్ని మిక్స్ చేసి ఇలాగా. మిక్స్ అయ్యక్కర్లేదు, అది మేము చూసుకుంటాం. ఓ, ఇదేంటో తెలియదు కదా, అది నేను తెలుసుకుంటాను. ఏమిటి? గ్యాస్. గ్యాసా? ఏమైంది దానికి? గర్భం. గర్భం ఎవరికి నాన్న?
మీ అమ్మకే పాప వస్తుంది పాప వస్తుంది పాప వస్తుంది. కంగ్రాచులేషన్స్ పెద్దమ్మా. పోవే. అయ్యో అన్నయ్య పోరా. ఎక్స్రే తీస్తే అమ్మాయో అబ్బాయో తెలుస్తుంది. ఊరుకవే. దాంతో ఇప్పుడు మనం ఖచ్చితంగా మాట్లాడి తీరాలి. పదరా. ఇలాగే దీన్ని వదిలేలేవురా. ఏమే ఈ కుటుంబ పరువు ప్రతిష్టలు నాశనం చేసావు కదే. మమ్మల్ని అవమానించేసావు కదా. నిన్ను ఇలా చేసినోడు ఎవడో చెప్పు. తను ఆల్రెడీ చెప్పింది కదా చంద్రసేనని, ఇంకెవరై ఉంటారు? ఇప్పుడు ఏడుస్తే ప్రయోజనం ఏంటి? మన గౌరవం పోయింది కదా. నాకు ఆస్తులేమీ అక్కర్లేదు, అవన్నీ మీరే తీసుకోండి. నాకు నా జీవితం బాగుపడితే చాలు. ఇలా చూడమ్మా, నిన్ను బాధ పెట్టాలని మేము అలా అనలేదు. మేమెప్పుడు నీతోనే ఉంటాం. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి కావాలి. సేనంతో మాట్లాడి మీరే ఏదో ఒకటి వాడిని చెప్పండి. చంపైనా సరే నీకు పెళ్లి చేస్తాం. డెడ్ బాడీని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అన్నయ్య, పెళ్లికి ముందు ఒక అగ్రిమెంట్ వేసుకోవాలి. అది కావాలి. తండ్రి అనే ఒప్పుకునే అగ్రిమెంటా? నీకు బుద్ధి లేదు. ఇది ఆస్తిని పంచుకునే విషయం. ఏది ఏమైనా తండ్రి లేకుండా ఈ ఇంట్లో బిడ్డ పుట్టనే కూడదు. మనం ఈ రోజే వెళ్ళి అతన్ని కలుద్దాం. ఏంటక్క నువ్వు ఒకదాన్ని వచ్చావు, అన్నయ్య రాలేదా? చర్చికి వస్తారు. అరే ఏంటయ్యా ఇది, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? అందరూ వచ్చేస్తున్నారు. ఇదిగో అమ్మా, వేడిగా ఒక టీ పంపించు. ఇప్పుడే తీసుకొస్తాను. నమస్కారం. ఓ ఈ మధ్యలో ఎక్కడికి వెళ్ళి హాస్పిటల్కి. ఏంటి ఒంట్లో బాలేదా? కిడ్నీలో స్టోన్స్. ఏంటి కొత్త పెళ్లి కొడుకు మొహంలో ఎంత కళ? ఆలోపే డ్రెస్ మార్చేసావా? ఇదిగో టీ. నిన్న టీ తాగను కదా. ఇప్పుడే కదా అడిగావు, 10 టీలైనా తాగుతావు కదా. ఇదిగో తీసుకో. ఈ కళ్ళజోడు ఎందుకురా? పవర్ గ్లాస్. ఇది పెట్టుకొని పవర్ ఏం చూస్తావు? నీకు కళ్ళు కనపడట్లేదని తెలుసు. పద. త్వరగా రా, ఎవరికంటా పడకూడదు. నా మొహం చూసి ప్రతి ఒక్కరు కన్ఫ్యూజ్ అయ్యారు. అవుతారు, మన రూపంలో ముగ్గురున్నారని మిగతావాడికి తెలియదు కదా. మన రూపం ఏంటి? మనం ముగ్గురం ఒకే రూపంలో ఉంటాం కదా. అవును, నువ్వెందుకు డల్గా ఉన్నావు? ఏమైంది? అది దీన్ని సార్ చూడు. నా భార్యకి నాకు ఎటువంటి సంబంధం లేదని మా మావయ్య గారు డైవర్స్ నోటీస్ పంపించారు. నా భార్య బిడ్డ ఎక్కడ బతకడం నా వల్ల కాదు. అరే ఎందుకు అనవసరంగా దిగులు పడుతున్నారు? ఆ అనుపమ వచ్చి మీ భార్యతో వివరంగా చెప్పిందంటే అంతా సర్దుకుపోతుంది. అందుకు చంద్రసేన గెటప్ లో నేను వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. మీతో పాటు నేను వస్తాను ప్లీజ్. అనుపమాని నేను ఒకసారి కలవాలి. అది ఈ రోజు కుదరదు, 3 గంటలకి నాకు ఎంగేజ్మెంట్. అది 3 గంటలకే కదా. కేసు రేపు పొద్దున హీరింగ్కి వస్తుంది. సో మీరు నా కోసం నేను ఇక్కడ నుండి మిగతావన్నీ డీల్ చేస్తాను. ఎలా అవుతుంది మీకు? నత్తి కదా. మాట్లాడకుండా ఉంటే నత్తి రాదు. నేను తిరిగి వచ్చేంత వరకు మౌనంగా ఉండి మేనేజ్ చేయాలి.